గుండె నిశ్చయముగా నా ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆ స్థితిలో ఒక్కరు తీసుకుని వచ్చును గాక. దాని ద్వారా కలిగే ఆశీర్వాదాలు మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా గమనించండి. కీర్తనల పుస్తకం 55, కీర్తనల పుస్తకం 55, 22 తీయండి. అందరూ చదవండి గట్టిగా. అందరూ అయ్యలారా మీ స్వరము నాకు వినిపించుటలేదు. అందరం కలిసి చదువుదా. నీ భారము యెహోవా మీద మోపము, ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదల నీయడు. నీతిమంతులను ఆయన ఎన్నడును. నీతిమంతుడు అంటే ఎవరు? భక్తి హీనత కలిగిన వాడా? నోరు తెరవండి. అపవిత్రమైన జీవితం జీవిస్తున్నవాడా? ఇప్పుడు అర్థం చెప్పండి. నీతిమంతుడు అంటే ఎవరు? అపవిత్రత లేనివాడు, తర్వాత భక్తిహీనత లేనివాడు, నీతిగా బ్రతుకుతూ ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి జీవితంలో ప్రభు ఏం చేస్తాడంటే, ప్రియమైన వాళ్ళరా ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తాడంట? ఎన్నడును హల్లెలూయా ఆయన ప్రియమైన వాళ్ళరా రాతి గుండెను తీసివేసి మాంసపు గుండె మనకు అనుగ్రహిస్తే, నూతన హృదయం, నూతన స్వభావం మనకు కలుగు చేస్తే, మన వ్యక్తిగత జీవితంలో ఇక మీదట కదిలింపబడిన జీవితం జీవించుదుముగాక. హల్లెలూయా. కదిలింపబడకుందురుగాక. కదిలింపబడిన జీవితం నా ప్రభు అనుగ్రహించునుగాక. స్థిరపరచబడిన జీవితం అనుగ్రహించునుగాక. సామెతలు 10:30 కూడా గమనించండి. సామెతల పుస్తకం 10:30 చూడండి. నీతిమంతుడు ఎన్నడును కదిలింపబడును, భక్తిహీనులు దేశంలో. బాగా గమనించండి, దానికి దీనికి ఎట్లా లింక్ పెట్టాడు చూడండి. నీతిమంతుడైతే ఎన్నడును అంటే ఎవరు? భక్తిహీనత లేనివాడు, ఆ పరిశుద్ధమైన జీవితం జీవించేవాడు, పవిత్రమైన హృదయం ఉన్నవాడు ఎన్నడును కదిలింపబడడు. భక్తిహీనుడు ఏమవుతాడు? కదిలింపబడుతూ ఉంటాడు. వాడు నివసించే స్థితి కూడా ఉండదు. ప్రియమైన వాళ్ళరా, ఇంకొక మాట చూస్తారా, అక్కడ 12:3 కూడా చూడండి. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు. భక్తిహీనత లేని వారి వేరు, భక్తిహీనత లేని వారి జీవితం, ఏమంటే అపవిత్రత లేని వారి జీవితం, పరిశుద్ధంగా జీవిస్తున్న వారి వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుంది అంటే కదిలింపబడని జీవితం ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, నిశ్చయముగా నా దేవుడు మాంసపు గుండెను ఇస్తాను అని చెప్పుట్లో ఉన్న ఆంతర్యం ఏంటంటే, కలిగి ఉన్న ఆశీర్వాదం ఏంటంటే, మనం కదిలింపబడకుందుముగాక, మనం కదిలిపోని జీవితం ప్రభు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఈరోజు చూడండి, ప్రతి వ్యక్తిని మనం గమనించగలిగితే చిన్నదానికి పెద్దదానికి కదిలింపబడతా ఉంటారు. చిన్న సమస్య వచ్చిందా, పెద్ద సమస్య వచ్చిందా, ఇది దీనివల్ల ఏమన్నా నేను బడేదా బడందా అనేది ఏమి ఆలోచన చేయరనమాట. చిన్నదే దానికే కదిలిపోతుంది. నీ భక్తి జీవితం కదిలిపోతుంది. అర్థమవుతుందా? నీ వ్యక్తిగత జీవితంలో కదిలింపబడిపోతూ ఉన్నావు. ఎటు గాలి వస్తే అటు ఊగిపోతా ఉన్నావు, అటు వంగిపోతా ఉన్నావు. తూర్పు గాలి కొడితే ఏమన్నా ఇటు వంగిపోతా ఉన్నావు, దక్షిణపు గాలి కొడితే అటు వంగిపోతున్నావు. ఎటు గాలి కొడితే అటు వంగిపోతున్నా కదిలింపబడిన జీవితం వస్తూ ఉంది. అర్థమవుతుందా? మీరు ఈసీజీ తీస్తారా? చూసారా? ఎప్పుడన్నా చూసారా? చూడలేదా? ఏంటి చూస్తున్నారు? ఈసీజీ చూసారా? ఈసీజీ మీరు చూస్తే, మీరు చూడండి, కావాలంటే అది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇటు అంటా ఉంటుంది. ఒకసారి పైకి పోతుంది, మళ్ళీ ఇటు వస్తుంది, కిందకి ఇటు అంటుంది, మళ్ళీ ఒకసారి మళ్ళీ పైకి పోతుంది, మళ్ళీ ఇటు అంటుంది, మళ్ళీ పైకి పోతుంది, ఇటు అంటే మళ్ళీ పైకి పోతుంది. చూసారా మీరు ఎప్పుడన్నా? చూడండి ఒకసారి, కావాలంటే ఒకసారి 100 రూపాయలనంట, 100 రూపాయలు ఇచ్చేసి అలా తీపించుకొని చూడండి. చూస్తే మీరు చూడండి, కావాలంటే వాగ్దాన సందేశం కూడికి వచ్చినప్పుడేమో పైకి పోతుంది, ఇది ఇటు ఉంటుంది, పైకి పోతుంది, అయిపోయింది. వాగ్దాన సందేశం అయిపోయింది, మళ్ళీ కిందకి వస్తుంది, మళ్ళీ ఇటు ఉంటుంది, మళ్ళీ బుధవారం వస్తుంది, ఇటు అంటుంది, మళ్ళా కిందకి వస్తుంది, మళ్ళీ గురువారం ఇట్లా అంటుంది, మళ్ళీ కిందకి వస్తుంది, మళ్ళీ శనివారం ఇటు అంటుంది, మళ్ళా ఆదివారం.
అర్థమైందా? వాక్యం విన్నప్పుడేమో ఇప్పుడు చెప్పండి, ఎక్కడ లేని వైరాగ్యం వచ్చేస్తుంది, ఎక్కడ లేని తెగింపు వచ్చేస్తుంది, ఎక్కడ లేని సమర్పణ వచ్చేస్తుంది, ఎక్కడ లేని ప్రతిష్ఠ వచ్చేస్తుంది, ఎక్కడ లేని ఏమండి ఉద్యమం వచ్చేస్తుంది. వాక్యం అయిపోయి గేటు కూడా దాటరు, ఈ గేటు కూడా దాటరు. ఇలా మళ్ళా కిందకి వచ్చి ఇట్టు అంటూ ఉంటుంది. అది అర్థమవుతుందా? అంటే అర్థం ఏంటి? కదిలింపబడే జీవితం. దేవుడు ఎప్పుడైనా సరే మనల్ని ఈ స్థాయిలో చూడాలని చూస్తాడు, ఈ స్థాయిలో ఉండాలని ఆయన కోరుకుంటూ ఉంటాడు. కదిలింపబడిన జీవితం చేయాలని ఆశపడుతూ ఉంటాడు ప్రియమైన వాళ్ళరా. అయితే ఈ రోజున కదిలింపబడిపోతున్న పరిస్థితులు అన్నమాట. ఎందుకు కదిలింపబడుతూ ఉన్నాను అన్న ఆలోచన నీకు వస్తుందా అని అంటే రావడంలే. లోపల ఎక్కడో ఉందన్నమాట భక్తిహీనత అనేది, అపవిత్రమైన హృదయం అనేది, దేవునికి విరోధమైన ఎక్కడో చిన్న స్వభావం అనేది లోపల ఎక్కడో చొచ్చుకొని పోతుంది. అర్థమవుతుందా? అదేం చేస్తుంది తెలుసు? నీ వ్యక్తిగత జీవితంలో నీ విశ్వాసాన్ని నీరుగారుస్తూ ఉంది, నీ నమ్మకాన్ని నీరుగారుస్తూ ఉంది, నువ్వు జీవిస్తున్న పరిశుద్ధమైన జీవితాన్ని నీరుగారుస్తూ ఉండి అప్పుడేమవుతుందో తెలిసినా కదిలింపబడతా ఉంటావు. యేసు నామముల కదిలింపబడని జీవితం నా ప్రభు ఈ సంవత్సరం చివరిలో అనుగ్రహించును గాక. హల్లెలూయా. మీరు చూడండి, చెట్టు వేరుందనుకోండి, మనం నాటబడ్డామనుకోండి, నాటబడింది అనుకోండి, అది కదిలింపబడుతుందా? గట్టిగా చెప్పండి, కదిలింపబడుతుందా? చెట్టు నాటిన తర్వాత తీసి పెడతారా? ఇక్కడ నాటారు, ఈ కుండీలో నాటారు, ఈ కుండీలో నాటిన తర్వాత ఒక 2 రోజులు ఉంచారు, మళ్ళీ తీసి పెడతారా? మళ్ళీ అక్కడి నుంచి తీసి పెడతారా? మళ్ళీ అక్కడి నుంచి తీసి పెడతారా? ఏమైంది? ఇలా తీసి పెడతా ఉంటారు రోజు 2 రోజుల కోసం 2 రోజులు చేస్తున్నా ఏమవుతుంది? ఉన్నది కూడా పోతుంది, ఉన్న భక్తి కూడా పోతుంది, ఉన్న పరిశుద్ధి కూడా పోతుంది, ఉన్న నమ్మకం కూడా పోతుంది. ఈ మధ్య మీరు చూడండి, ఎవరు నిన్ననే అనుకుంటా ఒక తల్లి ప్రార్థన చేయించుకుంది, అయ్యా ప్రార్థన చేయ్యా. ఏం తల్లి ఏమైందంటే, నా కూతురు నన్ను మందిరానికి పోవద్దంటుందయ్యా, మందిరానికి పోవద్దంటుందయ్యా, బుధవారం వద్దంటుందయ్యా, శనివారం వద్దంటుందయ్యా, గురువారం వద్దంటుంది, ఆదివారం పోమాక అంటుంది. ఏమైంది? ఆమె జీవితంలో ఏమండి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకుని మొత్తం మీద కష్టపడి చదివించారు. చదివిస్తే ఆ కుమారుడు ఇప్పుడు చిన్న జాబ్ చేసుకుంటా ఉన్నాడు, చిన్న ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు. వాని చదువుకు తగిన ఉద్యోగం ఇంకా రాలా, ప్రయత్నాలు చేస్తున్నాడు, చదువుకు తగిన ఉద్యోగం రాలా. ఇంతకాలంగా ప్రార్థన చేస్తున్నాం, బుధవారం చేశారు, గురువారం చేశారు, ఆదివారం చేశారు, ఎప్పుడంటే అప్పుడు ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. ఇంతవరకు చెప్పండి రాలా. ఇంకెందుకు మందిరం, ఇంకెందుకు అవసరమా? ఉద్యోగం ఎంత, దాని బతుకెంత? వ్యాపారం ఎంత, దాని బతుకెంత? ఉద్యోగానికి ఏమండి దేవుడు నీ పట్ల చూపిన కృపకి సంబంధం ఉందా? ఈ లోక సంబంధమైన వాటికి దేవుడు నీకు అనుగ్రహించే పర సంబంధమైన వాటికి సంబంధం ఉందా? ఉద్యోగం ఎంతకాలం చేస్తావు, వ్యాపారం ఎంతకాలం చేస్తావు, ఎంతకాలం సంపాదిస్తావు, ఎంతకాలం తింటావు, ఎంతకాలం సుఖిస్తావు, ఎంతకాలం ఉంటావు ఈ లోకంలో? ఈ లోకం మనకు యోగ్యమైనదా? ఈ లోకం మనకు యోగ్యమైనదే కాదు కదా. ఈ లోక సంబంధమైన విషయాలను బట్టి రోజున కదిలింపబడే జీవితం వస్తూ ఉంది, కదిలిపోతా ఉన్నారు. అయితే ప్రభు అంటాడు, ఆ రాతి గుండె నేను, చెప్పండి గట్టిగా, యేసు నామములో తీసివేయును గాక. హల్లెలూయా. యేసు నామములో మాంసపు గుండె అనుగ్రహించును గాక. ఎప్పుడైతే అనుగ్రహించబడుతుందో కదిలింపబడని జీవితం నా ప్రభు దయచేయును గాక. తెస్సలోనిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. అందరూ చదివితే మంచిది కదా. గట్టిగా, ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు స్వార్థ విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని
మీ యొద్దకు పంపితిని. తిమోతిని ఎందుకు పంపారంట? అక్కడ సంఘం ఏర్పడింది. అక్కడ 10 మందో లేకపోతే 20 మందో 30 మందో 40 మందో 50 మందో వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే అక్కడ చిన్న స్థలం కొని చిన్న మందిరం కట్టి, ఇదిగో ఇక్కడే మీరు ఆరాధన చేసుకోండి, ఇక్కడే మీరు స్తుతించండి, ఇక్కడే మీరు మహిమపరచండి, ఇక్కడే దేవుణ్ణి గణపరచండి అని చెప్పి ఒక సేవకుని అక్కడికి ఎందుకు పంపారు? నోరు తెరవచ్చుగా. వాళ్ళ జీవితాల్లో శ్రమలు ఎక్కువైపోతున్నా, బాధలు ఎక్కువైపోతున్నా, కన్నీళ్ళు ఎక్కువైపోతూ ఉన్నాయి. దాన్ని బట్టి కదిలింపబడుతున్న పరిస్థితులు ఉంటే అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా, ఈ సేవకుని అక్కడికి పంపించారు. కదిలింపబడకుండా ఉన్నట్లుగా మిమ్మల్ని స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును పరిచారకుడైన తిమోతిని. హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసన్న గారు ఉన్నారనుకోండి, యేసన్న గారు సేవ చేశారు, దేవుడు విస్తరింపజేశాడు. ఆ 14 మైళ్ళలోనో లేకపోతే గోరంట్లోనో శారదక్కలను అలాగే కూర్చొని అలాగే సేవ చేసుకోవచ్చు కదా. ఈ ప్రాంతం నుంచి గోరంట్లకు పోలేదా? ఈ ప్రాంతం శారదక్కలకి పోలేదా? ఈ ప్రాంతం నుంచి పోతున్నారని చెప్పేసి అని ఇక్కడ ఒక చిన్న స్థలం తీసుకుని ఇక్కడ మందిరం కట్టి సేవకుని ఎందుకు పంపించారు? నోరు తెరవండి. ఎందుకు పంపించారు? ఎందుకు పంపించారంట? విశ్వాసులు విశ్వాసంలో స్థిరపరచబడేటట్లుగా, సంఘంలో స్థిరపరచబడేటట్లుగా, వారి ఆత్మ సంబంధ జీవితం స్థిరపరచబడేటట్లుగా సేవకులు ఏం చేస్తారంట? పంపుతా ఉన్నారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ సేవకుల ద్వారా ప్రభు మాట్లాడుతూ విశ్వాసులు దేవుడు ఏం చేస్తున్నాడంట? స్థిరపరుస్తూ ఉన్నాడు. కదిలింపబడిన జీవితం వారికి దయచేస్తా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ దాన్ని మీ వ్యక్తిగత జీవితంలో గుర్తెరగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కీర్తన పుస్తకం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. గట్టిగా చెప్పండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, నిలవక, కూర్చోండక, ధన్యుడు అతడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు. ఏది? స్థిరపరచబడిందా? స్థిరపరచబడనిదా? కదిలింపబడనిదా? కదిలింపబడేదా? అర్థమవుతుందా? కదిలింపబడని జీవితం ప్రభువు అనుగ్రహిస్తాడు. ఎందుకు తెలుసున్న ప్రియమైన వాళ్ళరా, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. నీ వ్యక్తిగత జీవితం వికసించాలని, నీ వ్యక్తిగత జీవితం ప్రకాశించాలని, నీ వ్యక్తిగత జీవితం ఆశీర్వాదకరంగా ఉండగలిగేటట్లుగా నా ప్రభు ఆ కార్యము చేయును గాక. అందుకనైనా రాతి హృదయం నేను తీసివేసి యేసు నామములో నా ప్రభు అనుగ్రహించును గాక. మీరు 73వ కీర్తనకి వెళ్తే అక్కడ ఆసాపు కీర్తన అని ఉంటుంది. పైన చదవండి. ఆసాపు కీర్తన, కోరహు కీర్తన కదా. ఆయన భక్తిపరుడు, ఆయన పరిశుద్ధుడు, హృదయాన్ని శుద్ధంగా పెట్టుకున్నవాడు, చేతులు శుభ్రంగా పెట్టుకున్నవాడు, ఏమాత్రం కల్లా కపటం అన్యాయం ఏమీ ఆయన లేవు. ఎంత పరిశుద్ధంగా, ఎంత తన వ్యక్తిగత జీవితం అనింద్యంగా నడిపించుకుంటా ఉన్న వ్యక్తి. ప్రియమైన వాళ్ళరా, ఆయన జీవితంలో ఆయన అన్నమాట మీరు చూడండి. 2వ వచనం చూడండి. నా పాదములు జారుటకు కొంచెమే. చూడండి, కొంతమంది బయటికి కనపడేదానికి బాగా ఉంటారు, బయటికి కనపడేదానికి బ్రహ్మాండంగా ఉంటారు. మంచి విశ్వాసులాగా, మంచి ప్రవర్తన కలిగి జీవించే వ్యక్తులలాగా, మంచి ప్రవర్తన కలిగి బ్రతుకుతూ ఉన్న వ్యక్తులాగా కనిపిస్తూ ఉంటారు, పైకి కనిపిస్తూ ఉంటారు. అయితే లోపల ఏది ఉందంట? చదవండి ఆ మాట అక్కడ. నా పాదములు జారుటకు అంటే అతని హృదయం పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు జారిపోయే పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉంది. పైకి బాగానే కనిపిస్తూ ఉన్నట్లుగా ఉన్నా, ఆదివారం మందిరానికి వస్తున్నట్టుగా అనిపిస్తున్నా, వాగ్దాన సందేశ కుడికల్లో పాలు పొందుతున్నా అనిపిస్తున్నా, బుధవారం ఉపవాసం, గురువారం ఉపవాసం, మళ్ళీ ఇంటి దగ్గర ఉపవాసం ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నా, హృదయం మాత్రం జారిపోయే పరిస్థితి ఉందంట. కారణం ఏంటంటే
ఇతగాడి కంటే వెనక పుట్టిన వాళ్ళు, ఇతగాడి కంటే వెనక జన్మించిన వాళ్ళు ఎదిగి పెద్దోళ్ళు అవుతారు కళ్ళ ముందు. అర్థమవుతుందా? కళ్ళ ముందు ఈయన ముందు పుట్టి పెరిగిన వాళ్ళు బిల్డింగుల మీద బిల్డింగులు కట్టారు, ఆస్తుల మీద ఆస్తులు సంపాదించారు, వాళ్ళ పిల్లలు క్షేమంగా ఉన్నారు, వాళ్ళ పిల్లల సంపాదన ఏమంటే రోజుకి లక్షలు దాడుతూ ఉంది. అతగాడి సంపాదన లక్షలు దాడుతూ ఉందనే నేను శుభ్రం చేసుకుని ఉన్నానే, నా హృదయం పరిశుద్ధంగానే ఉంది, నేను పరిశుద్ధంగానే ఉన్నానే, ఎందుకు నా జీవితం ఇలా అయిపోతుంది? అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా? అలాంటి ఆలోచనలు ఎప్పుడైతే అతని జీవితంలో వచ్చాయో అతని కాలు జారే చోటులో ఉందంట. అతగాడి కాలు జారే చోటులోకి వెళ్ళిపోయిందంట. పైకి మాత్రం బ్రహ్మాండంగానే ఉన్నాడు. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా? పాట పాడుతూనే ఉన్నాడు, స్తోత్రాలు చెప్తానే ఉన్నాడు, దేవుని మందిరంలో పరిచయం చేసినట్టుగానే ఉన్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. అయితే హృదయం ఎక్కడుందంట? జారేదానికి సిద్ధంగా ఉందంట. ఆయనే చెప్తున్నమాట, యేసు నామములో నా దేవుడు రాతి హృదయం తొలగించును గాక, మాంసపు గుండె అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 112:6 కీర్తన 112:6 చూస్తే, అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో. భక్తిహీనత కలిగిన వారు కాదు, భక్తి కలిగిన వారు, పరిశుద్ధంగా జీవించిన వారు, అపవిత్రత లేని వారు నిత్యము ఎలా ఉంటారంట? నిత్యం జ్ఞాపకంలో ఉంటారంట. వాళ్ళ జ్ఞాపకం చేసుకో అవసరమే లేదు, జ్ఞాపకార్థ కూటాలు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి చెప్పండి? జ్ఞాపకం 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 చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే నిత్యం జ్ఞాపకం ఉంటారు. అది మర్చిపోయే, అదేదో లోక సంబంధంగా ఉంటారు. పగలు చూస్తే రాత్రి కళ్ళు వచ్చే టైప్ అన్నా అంటే ఇది అర్థం చెప్పండి, అర్థమైందే? ఆ టైపులో ప్రియమైన వాళ్ళ భక్తి హీనత లేనివారు, పవిత్రత కలిగిన వారు మర్చిపోయేవాళ్ళు కాదు, నిత్యం జ్ఞాపకంలోనే ఉంటారు. మీరు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. అర్పించను సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతులను సాక్ష్యం పొందెను. అతడు మృతి పొందియు, శరీర సంబంధంగా అతగాడు లేడు, శరీర సంబంధంగా అతగాడు మృతి పొందాడు, ఎప్పుడో చనిపోయాడు. అతగాడు మృతి పొందినా, అతగాడు చనిపోయినా, దైవజనుడైన పౌలు గారు ఏమంటే ఆయన రాసిన మాట గమనించండి, మృతి పొందియు మాట్లాడుతానే ఉన్నట్టు, విశ్వాసం ద్వారా మాట్లాడుతానే ఉన్నట్టు, మృతి పొందినా కూడా. ఎంత గొప్ప జీవితం గమనించండి ప్రియమైన వాళ్ళరా. నా దేవుడు కదిలింపబడిన జీవితం అనుగ్రహించును గాక. హల్లెలూయా. రాతి హృదయం తీసివేసి మాంస హృదయం ఎందుకు ఇస్తాడయ్య అంటే, కదిలింపబడిన జీవితం మనం చేసేదానికి ప్రియమైన వాళ్ళు. నిత్యముగా నా ప్రభుది దయచేయును గాక. ఈ సంవత్సరం ఒకవేళ ప్రారంభం నుంచి ఏమండి ఇట్లా ఉండి మళ్ళీ పైకి పోయి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ ఇట్లా ఉండి మళ్ళీ పైకి పోయి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ ఇట్లా పోయి మళ్ళీ ఇట్లా ఉండి అలా జీవితం ఉందా? మీద కదిలింపబడిన జీవితం నా ప్రభువును గ్రహించును గాక. హల్లెలూయా. 2వ మాట చూస్తారా? సమూయేలు 2వ పుస్తకం 22వ అధ్యాయం 22వ వచనం. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుని భక్తిహీనుడనై. ఇప్పుడు భక్తి కలిగిన వాడు ఏమండి, పరిశుద్ధమైన హృదయం కలిగిన వాడు రాతి హృదయం లేకుండా మాంసపు హృదయం చేత నింపితే అతగాడి జీవితం ఎలా ఉంటుంది? ఇప్పుడు దేవునిని పొరపాటును కూడా విడిచిపెట్టరు. హల్లెలూయా. భక్తిహీనుడైతేనేమో విడిచిపెడతాడు, భక్తి కలిగిన వాడైతే చెప్పండి గట్టిగా, దేవునిని పొరపాటును కూడా విడిచిపెట్టాడు. భక్తిహీనుడు ఎవరై అంటే రాతి హృదయం కలిగిన వాడు. భక్తి గలవాడు ఎవరై అంటే ప్రియమైన వల్లరా పవిత్రమైన హృదయం కలిగిన వాడు ఎవరై అంటే మాంసపు హృదయం, మాంసపు గుండె కలిగిన వాడు ప్రియమైన వల్లరా. హల్లెలూయా.
ఒకవేళ దేవునిని విడిచి పెడుతూ ఉన్న ఆ పరిస్థితులు ఉన్నాయేమో, విడిచిపెట్టాలనుకున్న పరిస్థితులు ఉన్నాయేమో, ఇక మీద నా దేవుడు అది జరగనీయకుండాను గాక. హల్లెలూయా. ఆయన్ని విడిచిపెట్టని జీవితం నా ప్రభు నిత్యముగా అనుగ్రహించును గాక. ఈ మాటలు మరి ఎవరి కోసం చెప్తున్నా నాకైతే తెలియదు, కానీ ప్రియమైన వాళ్ళరా, నా దేవుడు నిత్యముగా కార్యం చేయును గాక. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏ రోజైనా నేను నిన్ను విడిచిపెడతాను చెప్పాడా? ఆయన అన్నాడు, నిన్ను ఎన్నడును విడువను, చెప్పండి గట్టిగా, ఎడబాయను. దావీదు మహారాజు అంటాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను. ఆయన చేరదీసే దేవుడు, ఆయన హత్తుకునే దేవుడు, దగ్గరకు తీసుకునే దేవుడు, ఆయన దూరం చేసేవాడు కానీ కాదు. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు చూడండి, అతగాడిలో ఉన్న ఆ భక్తిహీనత, రాతి హృదయం, బండ హృదయం ఏం చేసిందంటే దేవునికి దూరం అయిపోయేటట్లుగా, దేవునికి దేవుని విడిచిపెట్టిపోయేటట్లుగా చేసిందంట. అందుకని దేవుడు అంటాడు, నేను మాంసపు హృదయాన్ని ఇస్తాను, ఇక మీద నన్ను విడిచిపెట్టని జీవితం నువ్వు జీవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా పుస్తకం 1వ అధ్యాయం 4వ వచనం మీరు చూస్తే, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి ఆలోచన చేయండి, ఆయన విడవడంలే, వీళ్ళు విడిచిపెట్టిపోతా ఉన్నారు. దేవుడు ఎప్పుడు విడవడు, వీళ్ళు విడిచిపెట్టిపోతా ఉన్నారు. అందుకనే రాజుల మొదటి పుస్తకం 9వ అధ్యాయం 9వ వచనం చివరిలో మీరు చూస్తే, యెహోవా ఈ కీడంతయు వారి మీదికి రప్పించి ఉన్నారంట. రోజున కీడు జరిగేదానికి కారణం ఏంటి తెలిసిన? దేవునికి దూరం అయిపోతా, దేవుని విడిచిపెడతా. అర్థమవుతుందా? రాజులు 2వ పుస్తకం 22వ అధ్యాయం 17వ వచనంలో, 22వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, నా కోపము ఆరిపోకుండా రగులుకుంటూ ఉందంట. ఒక్కొక్క వ్యక్తి మీద, ఒక్కొక్క జీవితం మీద, ఒక కుటుంబం మీద, ప్రియమైన వాళ్ళరా, ఎందుకు అని అంటే, దేవుని కోపం రగులుకొని ఆరిపోకుండా ఉంది అని అంటే దేవుని విడిచిపెడతా ఉన్నారంట. బైబిల్లో ఏమని తెలిసిన? దేవుని విడిచిపెట్టిన వారికి శ్రమలు విస్తరిస్తా, రోజు రోజుకి విస్తరిస్తూ ఉంటాయంట. దేవుణ్ణి విడిచిపెట్టి, మందిరాన్ని విడిచిపెట్టి, ఒక్కోదానికి దూరమైపోతూ ఉంటే నీకు శ్రమలు ఎక్కువైపోతానే ఉంటాయి. మీరు చూడండి ప్రియమైన వాళ్ళరా, శ్రమలు ఉన్నాయని, బాధలు ఉన్నాయని, ఇరుకులు ఉన్నాయని మందిరం మానుకుంటా దేవునికి దూరం అయిపోతే జరిగినాయా? పోయినాయా? సరే, శ్రమలు వచ్చాయి, మనకే వచ్చాయా? లోకంలో కూడా ఉన్నాయా? లోకం వస్తువులకు ఉన్నాయా లేవా? వాళ్ళు ఏం చేసుకుంటారు? ఉరితాడు చూసుకుంటారు, లేకపోతే ట్రైన్ చూసుకుంటారు, లేకపోతే ఊరు విడిచిపోతారు, లేకపోతే దేశం, ఈ ప్రాంతంలోనే కనిపిస్తే దేశాలు కూడా విడిచిపెట్టిపోయారు. లేరా దేశాలు విడిచిపెట్టిపోయిన వాళ్ళు? అవునా కదా? మరి దేవుడు అలా చేయడే. నేనున్నాను అంటున్నాడు కదా నీకు, నన్ను విడిచిపెట్టమాక. నన్ను ఎందుకు విడిచిపెడతావు? నేను నిన్ను విడిచిపెట్టానా? నువ్వు నన్ను ఎందుకు విడిచిపెడుతున్నావు? విడిచిపెట్టే కదా ఈ కీడంతా జరిగింది, విడిచిపెట్టే కదా శ్రమలు ఎక్కువైపోయాయి, విడిచిపెట్టే కదా కోపం ఆరిపోకుండా రగులుకుంటూ ఉన్న పరిస్థితులు. కనుక ప్రియమైన వల్ల ప్రభు ఆ స్థితులన్నీ గుర్తిరిగి అంటున్న మాట ఏంటంటే, నన్ను విడిచి వెళ్ళని జీవితం నీకు అనుగ్రహిస్తాను. హల్లెలూయా. యేసయ్యకు దూరమే కాకుండా యేసయ్యతో ఉండి ఆయనతోనే ఉండగలిగే ఆ జీవితం నా ప్రభు అనుగ్రహించునుగాక. ఆయన్ని విడిచిపెట్టని జీవితం నా ప్రభు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. మీరు క్రొత్త నిబంధనలు కూడా గమనిస్తే, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, గట్టిగా, జీవము గల దేవుని విడిచిపోవున్నట్టి, ఏంటంట? జీవము గల దేవుని విడిచిపోవున్నట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము. అది ఏ హృదయం అంట? భక్తిహీనత గల హృదయం, రాతి గుండె.
రాతి గుండె ఏం చేస్తుందంటే, జీవము కలిగిన దేవుణ్ణి కదా నేను నమ్మింది, జీవము కలిగిన దేవుని నేను ఎలా విడిచిపెట్టగలను? ఆయన ఒక రోజున నాతో మాట్లాడాడు కదా, ఆయన స్వరాన్ని నేను విన్నాను కదా, ఆయన స్పర్శ నేను అనుభవించాను కదా, ఆయన నాతో మాట్లాడాడు కదా, ఆయన ఏమండి నన్ను పిలిచాడు కదా, నన్ను ఏర్పరచుకున్నాడు కదా, నన్ను నియమించాడు కదా, నా వ్యక్తిగత జీవితాన్ని ఈ రోజున ఈ స్థితిలోకి తీసుకుని వచ్చింది ఆయన కదా అనేది నువ్వు గుర్తు ఎరిగితే, జీవము కలిగిన దేవుని నువ్వు పొరపాటును కూడా విడిచిపెట్టావు. ఆ మధ్య యేసన్న గారు ఒకటి చెప్పారు. యేసన్న గారి దగ్గరికి వచ్చి అంటే బాగా పరిచయం అయి ఉండి బాగా తిరిగి నడిపించబడుతున్న వ్యక్తి, అన్నా ఇక నేను మందిరానికి రానన్నా, ఇంకా దేవుని నేను ఆరాధన చేయనన్నా, దేవుని నేను స్తుతించనన్నా అని అంటే, అవునా 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 అన్నాడంట. సరే అలాగే చేయాలనుకుంటూ చెయ్యి. అయితే అలా మందిరంలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకోపో, ఒక గంట సేపు ప్రార్థన చేసుకోపో. దేవుడు చేసిన మేలన్నీ, ఏ రోజున ఏ స్థితిలో ఉన్నావో, ఏ రోజులో నుంచి ఏ స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చాడో, దేవుడు చేసిన మేలన్నీ గుర్తిరిగి దేవుడిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని అలా స్తుతించి ఆ తర్వాత నా దగ్గర కూడా రాబాక ఆ తర్వాత వెళ్ళిపో అన్నాడంట. ఇక ఆ వ్యక్తి పోయాడండి, మోకరించాడండి, ప్రార్థన చేసుకుంటా, ప్రభా అప్పుడు నేను పాపంలో ఉన్నానయ్యా, పాపంలో నుంచి నన్ను విడిపించారయ్యా, వ్యభిచారిగా తిరుగుతూ ఉన్నానయ్యా, కుటుంబాన్ని పట్టుకోకుండా తాగుబోతుకు తిరుగుతూ ఉన్నానయ్యా, ఆ స్థితిలోంచి నన్ను విడిపించారయ్యా, నడిపించారయ్యా, ఇదిగోనైనా ఆ తాగుబోతాల నుంచి విడిపించారు, పాపం నుంచి విడిపించారు, పరిశుద్ధమైన జీవితం నాకు అనుగ్రహించారు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుడు చేసిన ఒక్కొక్క మేలు ఎవరిని తలంచుకుంటా ఎవరిని ప్రార్థన ముగించేసరికి, ఇన్ని మేలు చేశాను, నిన్ను విడిచి నేను ఎక్కడికి పోగలనయ్యా అన్నాడంట. హల్లెలూయా హల్లెలూయా. ఇన్ని మేలు చేసావు కదయ్యా, నిన్ను విడిచి నేను ఎక్కడికి పోగలనయ్యా అన్నాడంట. ఆ తర్వాత అన్న దగ్గరికి వచ్చి, అన్నా నన్ను క్షమించు, తప్పైపోయింది అని చెప్పి మళ్ళీ ప్రార్థన చేసుకుని పోయాడంట. హల్లెలూయా. మన దేవుడు ఎవరు? అక్కడ చూడండి జీవము కలిగిన, జీవం లేనివాడు కాదు. రోజున ఎవరిని విడిచిపెడుతున్నావు గుర్తెరుగు. జీవము కలిగిన దేవుణ్ణే, జీవము లేనివాడినే. నీతో మాట్లాడిన వాడినా, నీకు ఒక రోజున దర్శనమిచ్చిన వాడినా, దర్శనం ఇవ్వని వాడినా, ఒక రోజున నీ పరిస్థితులు మార్చిన వాడినా, మార్చని వాడినా, ఎవరిని నువ్వు విడిచిపెడుతున్నావు ఇప్పుడు? సరే గమనించు సహోదరుడా, సహోదరి, నిన్ను ప్రేమిస్తున్న నజరేయుడు అని యేసయ్య అంటున్న మాట తెలిసిన, ఒకవేళ ముందే చెప్పాను కదా, నాకు తెలియదు ఎవరి కోసమో అని. కొంతమంది ఉంటారు కదండి, ఇంకెందుకు నాకు చెప్పాను కదా, ఇంకెందుకు అనుకుంటారే, దేవుణ్ణి విడిచిపెడదాం, మందిరాన్ని అనేవాళ్ళు ఉంటారు. ప్రియమైన వాళ్ళు అయితే దేవుడు అంటాడు, నన్ను విడువని హృదయం నీకు అనుగ్రహిస్తాను. హల్లెలూయా హల్లెలూయా. నా మీదే ఆనుకొని నడిపించబడగలిగే జీవితం నీకు నేను అనుగ్రహిస్తాను, దయచేస్తాను. నా ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా.